జరుగుతున్న ఈ పీరియడ్ ఆయన పీరియడ్ ఉండగానే నేను చెప్తున్నా ఆయన పీరియడ్ ఉండగానే ప్రజాభిప్రాయ సేకరణ కమిటీకి ఆయన చైర్మన్ చేస్తాం. మేమందరూ యునానిమస్గా ప్రజాభిప్రాయ సేకరణ చేద్దామా? ఎక్కడ ఏ అమౌంట్తో సచివాలయం పెట్టాలో చేద్దామా? తీసుకుంటారా? మీరు గవర్నమెంట్ నివేదిక ఇస్తారా? అన్ని పంచాయతీ పంచాయతీ పెట్టారు. మళ్ళీ జరగలేదని అడిగినాడు. విమర్శలకు ప్రతి విమర్శలు ఉండకూడదని చెప్పి గౌరవ సభను కోరుతున్నాం. ఇక్కడ మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాలో మాత్రం మాట్లాడా. రెండో విషయం ప్రజాభిప్రాయం. నేను సచివాలయ వ్యవస్థను నిందించరా, సచివాలయ వ్యవస్థ వద్దని చెప్పరా. వినండి వినండి, మీరు మాట్లాడాలి, నేను మాట్లాడుతున్నా. వినండి వినండి వినండి, నేను వద్దని చెప్పరా. ఎంపిక విధానం గురించి మాట్లాడాను నేను, సచివాలయ నిర్మాణ విధానం గురించి మాట్లాడాను నేను. ఎక్కడ ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది, ఎక్కడ మినిట్స్ జరిగాయి, ఎక్కడ ఉన్నాయి మీరు చెప్పండి. ఈ రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం మీరు ఒక మాట చెప్తారు, సక్రమంగా లేవు. మీరు ఒక మాట చెప్తున్నారు, ప్రతి ప్రభుత్వంలోనూ పొరపాట్లు జరుగుతాయి, సరిదిద్దాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులదే.